కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం విశేషమనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ రంగంలో లేని ఖరీదైన చికిత్సలు విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. దీంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుంది. ఊపిరితిత్తులలో సమస్యలు ఉంటే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిమిత్తం కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు 1,00,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ స్కానింగ్ ద్వారా ఊపిరితిత్తుల్లో గడ్డలు, కాయలు గుర్తించి చికిత్స అందిస్తారు. జపాన్ లో తయారు చేసిన ఎక్విప్మెంట్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అలాగే గొరక సమస్య, ఆయాసం, మెదడులో నరాలకు ఇబ్బంది వంటి సమస్యలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్లీప్ ల్యాబ్ చికిత్స కోసం 18,000 ఛార్జ్ చేస్తున్నారు. జర్మనీ నుంచి కొనుగోలు చేసిన మిషన్ ద్వారా ఇక్కడ ఉచితంగా చికిత్స చేస్తున్నారు. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మిషన్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బస్, స్లీప్ ల్యాబ్ వంటి చికిత్సలు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా ప్రభుత్వ రంగంలో అందని ఈ 2 చికిత్సలు విశాఖలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో లభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో గల ల్యాబ్లను ఆధునీకరించారు. ఆసుపత్రి పరిసరాలను సైతం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆసుపత్రి పూర్వ విద్యార్థులు సమకూర్చిన నిధులతో ప్రవేశ మార్గం వద్ద ఆహ్లాదకరమైన ఫౌంటైన్ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతోంది. విశాఖ తూర్పులో గల ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో మొత్తం 288 పడకలు ఉండగా 180 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు 300 నుంచి 350 మంది వరకు ఓపీ విభాగంలో చికిత్స కోసం వస్తారు. ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్యులు, నర్సులు, సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, అత్యవసర సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మెడికల్ కాలేజీలో లేనట్టుగా మనకి ఫస్ట్ టైం ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనే పరికరం వచ్చిందండి. ఈ పరికరం మొత్తం ఈ సెటప్ అంతా కూడా 2 కోట్లు ఖరీదు ఉంటుంది. ఇది మనం పేషెంట్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. ఇదే టెస్ట్ బయట చేయించుకోవాలంటే 1 గంట 2 గంటల పరీక్షకే 80,000 నుంచి ₹1,00,000 వరకు బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఛార్జ్ చేస్తారు. అలా టెస్ట్ మనం ఇక్కడ అడ్మిట్ చేసి పేషెంట్స్ కి డాక్టర్ ఎన్టీఆర్ విఎస్ వైద్య సేవ సదుపాయం కింద ఫ్రీగా చేస్తున్నాం. దీనిలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి కాన్వెక్స్ ఈ బస్ ఉంటుంది, అలాగే రేడియల్ ఈ బస్ ఉంటుంది. 2 కూడా మనం చేస్తాం. దీనివల్ల మెయిన్ గా లంగ్స్ లో కానీ, లంగ్స్ చుట్టూ ఉండే చెస్ట్ లో కానీ, అలాగే లంగ్స్ కి మధ్యలో ఉండే మీడియాస్టినం అంటాం, హార్ట్, పెద్ద పెద్ద బ్లడ్ వెసల్స్ వెళ్లే దగ్గర ఎంత చిన్న కణితున్నా అంటే 1 సెంటీమీటర్ కంట ఎక్కువ ఏ కణితున్నా సరే దాన్ని మనం స్కానింగ్ చేసి నిర్ధారించి పరీక్ష చేసి బయాప్సీ చేసి కొన్ని కేసెస్ లో క్యూర్ కూడా చేయగలుగుతాం. ఇది అత్యాధునికమైన పరికరం. దీన్ని మనకి ఎక్స్పర్టైజ్ కూడా ఉన్నారు. మన ప్రొఫెసర్స్ ట్రైనింగ్ అయ్యి కూడా వచ్చారు దీంట్లోనే.